హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆనియన్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇందులో పొట్టు తీసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. లేకపోతే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మాడిపోకుండా కలుపుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు వంకాయల్ని ఇలాంటి పుచ్చులు లేకుండా చూసుకొని నీట్గా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలన్నమాట. ఆ వాటర్లో వేసుకునేటప్పుడే కొంచెం అందులో సాల్ట్ వేసుకుంటే అవి చేదు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా కలుపుకోవాలన్నమాట. నీట్గా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఆ మూత పెడితే చక్కగా నీట్గా ఆవిరికి త్వరగా మగ్గుతాయి అన్నమాట. లేకపోతే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వంకాయలు మగ్గాయో లేదో చూద్దామండి. వంకాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు కర్రీకి సరిపడా టమాటాలు వేసుకుందాం. టమాటా వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, అంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట, అందుకని కారం తగ్గించి వేస్తున్నాను. వేసుకుని కలుపుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ మూత తీసి చూస్తే మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ఏదైనా ఎక్కడైనా పచ్చిగా ఉంటే ఉడికిపోద్ది అనమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియా జీరా పౌడర్ అండి, ఇది ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకున్న తర్వాత శుభ్రం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఉడికిందో లేదో చూద్దాం. ఓకే, చూసారు కదా, కర్రీ దగ్గరికి వచ్చేసింది, ఉడికిపోయింది. ఇలా వాటర్ లేకుండా కొంచెం థిక్గా ఉండేలాగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుందాం. అంతే అండి, వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.